హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుంచే అమలు. ఈ వయసు ఉన్న వారందరికీ సుప్రీం కోర్ట్ అదిరిపే శుభవార్త అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు మహిళలకు మహిళల ఆస్తి హక్కులు మరియు వారసత్వ చట్టాలకు సంబంధించి ఒక చారిత్రాత్మకమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. మరి ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళల సామాజిక మరియు ఆర్థిక భద్రతపై సానుకూల ప్రభావం చూపనుంది. దేశంలోని ప్రతి మహిళకు తన తండ్రి లేదా తాతల నుండి సంక్రమించిన ఆస్తిపై పూర్తి హక్కులుంటాయని, ఆ ఆస్తికి సంబంధించి ఆమె తన పుట్టింటి వైపు ఉన్న వారిని చట్టబద్ధమైన వారసులుగా నియమించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సాధారణంగా సమాజంలో ఒక మహిళకు వివాహం జరిగిన తర్వాత ఆమెకు అత్తగారిల్లే సర్వస్వమని, పుట్టింటి వారు పరాయి వారు అవుతారనే ఒక అపోహ ఉంది. కానీ సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ భావనను పూర్తిగా త్రోసిపుచ్చింది. ఒక మహిళ తన తండ్రి లేదా తల్లి వైపు ఉన్న కుటుంబ సభ్యులను తన సొంత వ్యక్తులుగా పరిగణించవచ్చు అని, వారిని ఎన్నటికీ బయట వ్యక్తులు లేదా స్ట్రేంజర్స్‌గా చూడలేమని న్యాయస్థానం చాలా స్పష్టంగా వివరించింది. ఈ తీర్పులోని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజన జరిగిన తర్వాత తలెత్తే మార్పులు. ఒక ఉమ్మడి హిందూ కుటుంబంలో ఆస్తిని చట్టబద్ధంగా పంపకం చేసినప్పుడు ఏ సభ్యునికైతే ఒక నిర్ణీత వాటా కేటాయించబడుతుందో, ఆ వాటా ఆ మరుక్షణం నుండి సదరు వ్యక్తి యొక్క స్వీయ సంపాదన ఆస్తిగా మారుతుంది. అంటే ఒకప్పుడు అది అందరికీ కలిపి ఉన్న ఉమ్మడి ఆస్తి అయినప్పటికీ, విభజన పూర్తయిన తర్వాత ఆ వ్యక్తికి ఆ భాగం పైన సర్వ హక్కులు లభిస్తాయి. ఆ ఆస్తిని ఏ విధంగా వాడుకోవాలి, ఎవరికి బదిలీ చేయాలి అనే విషయంలో ఆ వ్యక్తికి సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. చట్టం ప్రకారం పంపిణీ జరిగిన తర్వాత అది ఇకపై ఉమ్మడి కుటుంబ ఆస్తిగా నిలిచిపోదు. అది వ్యక్తిగత ఆస్తిగా అయితే మారిపోతుంది. ముఖ్యంగా ఆస్తి విభజన జరిగిన తర్వాత ఒక వ్యక్తి తన వాటాను అమ్ముకోవాలన్నా లేదా మరొకరి పేరు మీదకు బదిలీ చేయాలనుకున్నా ఇతర కుటుంబ సభ్యుల అనుమతి లేదా ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరి గతంలో ఉమ్మడి ఆస్తి అమ్మకాల సమయంలో దయాదాడుల దయా దాయాదుల నుండి లేదా ఇతర వారసుల నుండి ఎన్ఓసి కావాలనే నిబంధన ఇబ్బందికరంగా ఉండేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత వాటా స్పష్టంగా నిర్వచించబడి వేరు చేయబడినట్లయితే ఆ వ్యక్తి ఎవరి ఒత్తిడి లేకుండా తన ఇష్టానుసారం ఆ ఆస్తిని విక్రయించుకోవచ్చు లేదా దానం చేయవచ్చు. ఈ నిర్ణయం వల్ల ఆస్తి వివాదాలు తగ్గడమే కాకుండా వ్యక్తులకు తమ ఆస్తిపై ఉన్న హక్కులకు మరింత భద్రత లభిస్తుంది. ఈ అత్యున్నత స్థాయి తీర్పును జస్టిస్ బేబీ పార్థివాలా మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం వెలువడించింది. ఈ మేరకు హిందూ వారసత్వ చట్టంలోని నిబంధనలను నిశితంగా పరిశీలించిన తర్వాత న్యాయమూర్తులు ఈ ముగింపుకు వచ్చారు. పుట్టింటి వారు మహిళలకు పరాయి వారు కాదని, వారెప్పటికీ ఆమె రక్త సంబంధికులే అని పేర్కొనడం ద్వారా మహిళల ఆత్మగౌరవాన్ని న్యాయస్థానం కాపాడింది. ఆస్తి పంపకాల విషయంలో లింగ వివక్ష లేకుండా మహిళలకు సమాన ప్రాధాన్యత కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ఈ తీర్పు ప్రతిబింబిస్తోంది. ఇది మహిళా సాధికారత దిశగా పడిన మరో ముందడుగుగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో దేశ అత్యున్నత న్యాయస్థానానికి సంబంధించిన మరో కీలకమైన పరిణామాన్ని కూడా మనం గమనించాలి. సుప్రీంకోర్టు ఇప్పుడు సమాచార హక్కు ఆర్‌టిఐ పరిధిలోకి వచ్చింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ కార్యాలయం కూడా ఇకపై సమాచార హక్కు చట్టం కింద ఒక పబ్లిక్ అథారిటీగా పనిచేస్తుంది. అంటే న్యాయ వ్యవస్థలో జరిగే పరిపాలనాపరమైన నిర్ణయాలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సామాన్య పౌరులు కూడా చట్టబద్ధంగా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకతను మరియు జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ నిర్ణయం అనేది ఎంతగానో దోహదపడుతుంది. అత్యున్నత న్యాయస్థానమే ఇలాంటి పారదర్శక నిర్ణయాలు తీసుకోవడం వల్ల
ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత బలపడుతుంది. మరి ఈ విధంగా అటు మహిళల ఆస్తి హక్కుల విషయంలోనూ, ఇటు పారదర్శకత విషయంలోనూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాలు దేశ చరిత్రలో మైలురాయిగా అయితే నిలిచిపోతాయి.